సింగర్ మంగ్లీ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. అట్లా పేద ప్రజల దగ్గర మొత్తం బిజినెస్ చేస్తామని చెప్పేసి అట్లా డబ్బులు తీసుకోవడం కరెక్ట్ అంటారా? బిజినెస్ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మరి వాళ్ళకి న్యాయబద్ధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలంటారా? చేస్తే ఏ విధంగా చేయాలంటారు? అది తెలియదు కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. ఏదే విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మొత్తం అది మీరు చెప్పండి. అంటే అరెస్ట్ చేయడం లేదు అని అంటే మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తమ్ముడి అకౌంట్కి కూడా ఈ స్కామ్ ఎవరైతే చేశారో మధు అనేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి నుంచి 3 సార్లు ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అని చెప్పేసి చెప్పారు పోలీసులు కూడా. కానీ దాన్ని అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అయ్యాయంటే దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే అతని పాత్ర కూడా ఏమైనా ఉందంటారా? ఉంటేనే కదండి ట్రాన్సాక్షన్ అవుతాయి, లేకపోతే ఉండదు కదా. వాళ్ళందరూ ఏకమై ప్రజల్ని మోసం చేయాలని ప్లాన్ తోటే చేశారు కదా. జెన్యున్గా ఉంటే ఇది బయటకు వచ్చేది కాదు, అందరూ హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ కొద్దీ 10 రూపాయలు పెడితే 20 రూపాయలు వస్తాయని ఆశ కొద్దీ వీళ్ళు ఆశ కల్పిస్తారు, మనిషిని అట్లా మోటివేట్ చేస్తారు. దాంట్లో వాళ్ళు పడిపోతారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చి 4 రూపాయలు ఎక్కువ వస్తాయనే ఆశతో పెట్టేస్తారు. తర్వాత తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ కనబడరు. నాకు అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదు, ఏదో భోజనానికి పిలిస్తే వెళ్ళాము అని చెప్పేసి మంగ్లీ అనేది. అక్కడ నుంచి ఈరోజు అతనితో దిగినటువంటి ఫోటోలన్నీ బయటకు వస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? దాని ఫోటో అంటే ఆమె సెలబ్రిటీ కాబట్టి కలిసి ఉండొచ్చు, కానీ కాదు ఒక చాలా ఇంకా ఏంటంటే బయట ఈవెంట్స్ లో దిగిన ఫోటో, పర్సనల్ గా ఫ్యామిలీ దగ్గర వాళ్ళు కట్టే బిల్డింగ్ దగ్గర వాళ్ళ పొలంలో దిగినటువంటి ఫోటో ఉండొచ్చు. కానీ ఆమెకు తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆమె ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పాలి. ఆమె చెప్పకుండా బ్యాక్గ్రౌండ్గా ఉండి వీడియో చేసి పెడుతుంటే ఎవరు నమ్మరు. ఆమె పబ్లిక్లో రావాలి. ఆమె కూడా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని ఎవరైతే ఈమె పేరు వాడారో వాళ్ళని పట్టించాలి. కానీ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు ఈమె అక్యూజ్గా చూపిస్తున్నారు కదా, కానీ ఈమె మీద ఎవరు ఇంతవరకు చర్య తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఏదైనా చేస్తే ఇమీడియట్లీ పట్టేసుకొని నానా ఎంక్వైరీలు చేస్తారు, విపరీతమైన ఎంక్వైరీలు చేస్తారు. ఆమెను ఎందుకు పట్టుకొని ఎంక్వైరీ చేస్తే చెప్తుంది కదా ఆవిడ. ఉంటుందండి బ్యాక్గ్రౌండ్. అంత బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆమె అంత ఫ్రీగా అయితే ఉండదు. ఇది గత 15-20 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఏం లేకుండా ఆమె అంత ఫ్రీగా ఉండదు. మామూలు వ్యక్తి అయితే ఇలా అంటే ఇమీడియట్లీ నైట్ వచ్చి పట్టుకొని వెళ్తారు పోలీసు వాళ్ళు. ఆమె ఎందుకు పట్టుకోవట్లేదు? ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేవాడట్టే కదా ఆమె సెట్ బ్యాక్లో ఉంటుంది. కానీ ఆమె ఒకవేళ తప్పు చేసిందా చేయలేదా తర్వాత విషయం, ఆమె ముందుకు వచ్చి చెప్పాలి. దానికంటే అది మంగ్లీ అలా మోపడం కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమె అయితే పిక్చర్లో రాలేదు. ఎవరైతే వచ్చారో అతన్ని పట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేను తీసుకున్న మీ పేరు వాడాను అనుకో, మీకు తెలుసు మీరు చేయలేదని, మీ పేరు వాడితే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ జరిగిన 3 ట్రాన్సాక్షన్స్ కూడా దీనికి స్కామ్ కి సంబంధించి జరిగాయి అని చెప్పేసి ఈయనకి తెలిస్తే మంగ్లీ వాళ్ళ తమ్ముడికి చట్టబద్ధంగా చర్యలు తప్పవంటారా? 100% ఉంటుంది. ఫైనాన్స్ విషయంలో అంటే గవర్నమెంట్ ఏ విషయంలో వదలదు కదా, అది క్రైమ్ కిందనే చూస్తారు కదా. కానీ వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు అనేది క్వశ్చన్ మార్క్. మ్యాక్సిమంగా పోలీసులు అందరికీ తెలిసి ఉంటుంది వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి. ఏ ప్రోగ్రామ్ జరిగినా త్రూ బ్యాంక్ ఛానల్ ద్వారా అన్నీ నడుస్తూనే ఉంటాయి. కొంతంత డిపాజిట్ చేశారంటే బ్యాంకులోనే డిపాజిట్ చేసి ఉంటారు కదా, బ్యాంక్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా. మొత్తం కూడా క్యాష్ రూపంలో వచ్చిందంతా కూడా మంగ్లీ వాళ్ళకి, ఫోన్ పే రూపంలో వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మధు అనేటటువంటి వ్యక్తికి అని చెప్పి అంటా ఉంది. ఒక బ్యాంక్ కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే ఇంత ట్రాన్సాక్షన్ జరుగుతుందని ఆ వ్యక్తి మీద నిఘా అయినా ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. సామాన్య వ్యక్తి 2-3 లక్షలు బ్యాంకులో పెడితేనే వానికి నాన్న నోటీసులు ఇస్తారు. అంత పెద్ద మొత్తం 150 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. అది అంత అమౌంట్ అంటే బ్యాంక్ త్రూ ఛానల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. లీగల్గా మరి బాధితులకి ఏమైనా న్యాయం చేసే దిశలో ప్రభుత్వం ఉందంటారు? అది వ్యవస్థ కానీ అంటే ఈ ఫైనాన్షియల్ విషయంలో ఏంటంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పించలేరు కదా. ఎవరైతే మెయిన్ వ్యక్తి అయితే ఉన్నారో అతను పట్టుకుని అతను డబ్బు ఎక్కడ పెట్టాడో అతను పట్టుకుంటే అన్నీ తెలిసిపోతాయి. కానీ అతను ఎందుకు పట్టుకోవట్లేదని ఇది అది అతను మెయిన్గా ఎక్కడున్నా దుబాయ్లో ఉన్న ఎక్కడ ఉన్నాడో పట్టుకొని వచ్చేస్తారు అని. ఇక్కడ లోకల్గా ఉన్నాడు కదా, ఎందుకు పట్టుకోవట్లేదు అనేది
ఆలోచించాలి.